ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. గడువు పెంచారు. ఒక నెల జీతం ఉచితం అని చెప్తున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ మరో అవకాశం. గడువు పెంచుతూ ఆదేశాలు. అలాగే నెల జీతం ఉచితంగా పొందవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త అందించింది. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు అర్హులైన ఉద్యోగులు అందుకునేందుకు మరో అవకాశం కల్పించింది. యూఏఎన్ యాక్టివేషన్, బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నెంబర్ లింక్ కోసం మరోసారి గడువును పొడిగించింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రోత్సాహాలు కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈఎల్ఐ తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల జీతం ప్రోత్సాహకంగా ఇస్తారు. అయితే అర్హులైన ఉద్యోగులు తమ యూఏఎన్లో యాక్టివేషన్లో ఉంచుకోవాలని ఈపీఎఫ్ఓ కోరింది. ఈ క్రమంలో యూఏఎన్ యాక్టివేషన్ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియగా ఇప్పుడు మరోసారి గడువు పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15, 2025 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఇప్పుడు మార్చి 15 వరకు కూడా అవకాశం లభించినట్లయింది. ఆ లోపల యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా నెల జీతం మీకు ప్రోత్సాహకంగా ఎక్స్ట్రా ఇస్తారు. ఈ మేరకు మరోసారి గడువు పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ తాజాగా ఫిబ్రవరి 21, 2025 రోజున సర్క్యులర్ జారీ చేసింది. ఈ క్రమంలో కంపెనీల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ఉద్యోగులకు ఈఎల్ఐ ప్రోత్సాహకాలు అందేలాగా యూఏఎన్ యాక్టివేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలంది. ఇక ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని వార్షిక బడ్జెట్ 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈఎల్ఐ పథకంలో 2 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ ఏ ద్వారా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఉద్యోగులకు ఒక నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు. ఇక కేటగిరీ బిలో తయారీ రంగంలోని కంపెనీలు కొత్త ఉద్యోగాలు కనుక కల్పించినట్లయితే అలాంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. కేటగిరీ సి ద్వారా అదనపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు సైతం ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇక యూఏఎన్ యాక్టివేట్ ఎలా చేసుకోవాలని చూసినట్టయితే ఈపీఎఫ్ఓ మెంబర్ అధికారిక పోర్టల్ www.epfindia.gov.in లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అందులో అవర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎంప్లాయీస్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్ మీద. తర్వాత మెంబర్ యూఏఎన్ లేదా ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు కొత్త పేజీ అయితే కనుక ఇంపోర్టెడ్ లింక్స్ విభాగంలో యాక్టివేట్ యువర్ యూఏఎన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు యూఏఎన్ నెంబరు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ వంటి వివరాలు మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అక్కడైతే కనిపిస్తుందో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఆథరైజేషన్ పిన్ పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఐ అగ్రీ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాలిడేట్ ఓటీపీ యాక్టివేట్ యూఏఎన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మరొకసారి మీరు చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చెయ్యండి.